నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్ అయింది. దేశంలోని 5 రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వివరాలు వెల్లడించారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన 12 మంది అంతర్రాష్ట్ర సభ్యుల ముఠాలో 8 మంది అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ ముఠా దేశంలోని పలు రాష్ట్రాల్లో కస్టమర్లను ఏర్పాటు చేసుకుని వారికి కొరియర్ ద్వారా నకిలీ నోట్లను సప్లై చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఒక మద్యం దుకాణంలో లభ్యమైన 500 రూపాయల నకిలీ నోట్లతో దేశంలోని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన పెద్ద ముఠాను పట్టుకున్నట్లు తెలిపాయి. వీరిని పట్టుకునేందుకు పట్టణ సిఐ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో పాటు పలువురు కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న మరికొంతమంది ముఠా సభ్యులను పట్టుకున్నట్లు తెలిపారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో ఇప్పటికే సుమారు 25 లక్షల వరకు దొంగ నోట్లు చలామణిలోకి వెళ్లాయని అన్నారు. ముఠా సభ్యుల వద్ద నుండి 3,08,300 రూపాయలు, 15,300 రూపాయల నగదు, ఒక బ్రీజా కారు, 9 మొబైల్ ఫోన్లు, నకిలీ కరెన్సీ ముద్రణకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేసే క్రమంలో ఆయుధాలను సైతం వాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సిఐలు పాల్గొన్నారు. జాగ్రత్తగా తీసుకుంటాం. అది బాబు ప్రింటర్ అన్ని అవి ఏం చేసుకుంటే కాగితాలు తీసుకోండి సార్. తీసిరా వీడియో తీసిన ఎన్నికలు తెప్పి కదా, ఎన్నికలు తెప్పి సార్ పేపర్ కదా ఇది వెంటనే గడ్డం వస్తుంది ఏమనుకుంటున్నాం సార్. ఈ డబ్బా అదే బోల్డ్ హీడ్ ఉంటుంది కింద, ఆడ కాదు చిన్నగా ఉంటుంది. మధ్యలో కూడా సిస్టమేటిక్గా పెట్టారు. ఎక్కడ ఏమి కాదు, నీకు ఒక రూపాయి 200 అన్న ఒక్క నిమిషం కేజీ బయ్యి సిద్ధాగౌడ్ మన లోకల్ పర్సన్. ఇతను ఫేస్బుక్లో ఆర్డర్ పెట్టాడు అనమాట. ఆయన 5,000 అతను ఫోన్ చైన్ అంతా ఉంది, ఒకరికొకరికి మధ్యలో ఇంటర్ఫేస్ కూడా ఉంది మధ్యలో. ఐ కెనాట్ టెల్ బికాజ్ ఎందుకంటే ఇది కేవలం ఒక నెట్వర్క్ మాత్రమే.
ఇటువంటివి ఇంకా మల్టిపుల్ నెట్వర్క్స్ ఉన్నాయి గ్రూప్లలో. ఐడెంటిఫై అవుతున్నాయి. భయంకరమైన 179 బిఎన్ఎస్ ప్రకారం కూడా శిక్షలు పడతాయి. అండ్ కౌంటర్ ఫిట్ కరెన్సీకి సంబంధించి మనం కాన్ఫిడెంట్ దట్ ఈ ఒక్క నెట్వర్కే కాదు, ఇటువంటి నెట్వర్క్స్ చాలా ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ నెట్వర్క్ ఆగాలంటే ఒకటి ఏంటంటే పబ్లిక్ గ్రీడ్. రషీద్ నెంబర్ ఇచ్చారా? అందులో ఏమని వాయిస్ రాలేదు. ఎక్కడ స్టోక్ అవ్వాలి సార్? మన సిరిసిల్ల రోడ్. అది ఒక మారుమూల ప్రాంతంలో ఉండి చాలా అంటే అక్కడ ఉన్న లోకల్ అట్మాస్ఫియర్ కూడా చాలా అన్సపోర్టివ్గా ఆపరేషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోల్కతాలో ఉన్న ఆపరేషన్ కూడా ఇట్ వాజ్ వెరీ రిస్కీ. చాలా జనసంచారంలో ఉన్న ఏరియాలో సిపి గారు మనకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. రోజులుగా వివిధ రాష్ట్రాలు తిరిగి, ఇప్పుడు మీరు ఇందాక వీడియోలో చూశారు, బీహార్, కోల్కతా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ అన్ని స్టేట్లలో కూడా తిరిగి కేవలం ఒక 2 నోట్స్ మనకు కామారెడ్డిలో ఒక వైన్ షాప్లో ఒక 2 దొంగ నోట్లు యూజ్ చేసి ఒక వైన్ బాటిల్ కొనుక్కోవడం జరిగింది. ఆ వైన్ షాప్లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏ గుడ్ సిటిజన్, ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తే అవి ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ని, లిక్కర్ని పర్చేజ్ చేశారో ఆ పర్సన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి చాలా విషయాలు మాకు తెలిసినాయి. ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది. ఇమీడియట్లీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ టీమ్స్ ద్వారా ఇమీడియట్గా మనం పంపడం జరిగింది. మొదట మనం పంపించింది వెస్ట్ బెంగాల్లో కోల్కతాకి. ఆ కోల్కతాలో మనకు ఒక పర్సన్ ఎవరైతే దీన్ని పోస్ట్ చేశాడో సౌరభ్ డే, ఆ పర్సన్ దొరకడం జరిగింది. ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్లో పబ్లిసిటీ చేసే ఏజెంట్ అతను. ఇతనికి యాక్చువల్గా సోర్స్ అనేది తెలియదు. ఇతనికి కేవలం ఇతని డ్యూటీ ఏంటంటే ఫేస్బుక్లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఈ కరెన్సీని సర్క్యులేట్ చేయడం. ఈ కరెన్సీని సర్క్యులేట్ చేసే ఫేస్బుక్ గ్రూప్లకు రకరకాల పేర్లతో వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. కరెన్సీ, సెకండ్ కరెన్సీ అని, అండ్ టోర్న్ కరెన్సీ అని చెప్పేసి, చినిగిపోయిన నోట్లు మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పేసి, ఇలా డిఫరెంట్ గ్రూప్స్లో వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్కి 1:2 రేషియోలు, అంటే ₹1,00,000 2 లక్షలు ఫేక్ కరెన్సీ, అంటే ₹1,00,000 ఫోన్పే చేయించుకొని 2 లక్షల ఫేక్ కరెన్సీ ఇతను డిటిడిసి కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ సౌరభ్ డేకి సోర్స్ కనుక్కుంటే మనకి ఇతనికి 2 చోట్ల నుంచి ఇతనికి వస్తూ ఉంది ఈ ఫేక్ కరెన్సీ. ఒకటి కోల్కతాలోనే పండిత్ అనే వ్యక్తి దగ్గర నుంచి, ఇంకోటి గ్వాలియర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రాసెస్లో ఇంకా కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఆ 2 లొకేషన్స్ పంపిస్తే మనకు అక్కడ నుంచి కూడా బీహార్కి లీడ్ దొరికింది మా టీమ్స్కి. ఆ బీహార్లో మనకి ఈ నెట్వర్క్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్లో
అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని ఇంటి వద్ద అపహరణ చేయడం జరిగింది. అది రిమోట్ కార్నర్, మన బార్డర్కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది. అతని దగ్గర నుంచి కూడా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ 80% ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది. అతను ఒక గవర్నమెంట్ టీచర్, బీహార్ గవర్నమెంట్ టీచర్. అతను ఎంఎస్సి కెమిస్ట్రీలో కూడా ఎక్స్పర్ట్. ఆయనకు ఈ ఇంక్ మిక్సింగ్, కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా అతనికి ఐడియా ఉంది. సో దాని ద్వారా అతను ఈ కాంపోజిషన్స్ తోటి ఈ ఫేక్ కరెన్సీని ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అయ్యే విధంగా దాన్ని ప్రింటింగ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ప్రింటింగ్ చేసిన తర్వాత ఇతనికి చాలామంది ఏజెంట్స్ ఉన్నారు. ఆ ఏజెంట్స్లో కొంతమంది ఛత్తీస్గఢ్లో ఉన్నారు, కొంతమంది మహారాష్ట్ర, కొంతమంది యూపీలో ఉన్నారు. వీళ్ళందరితో అతను ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకొని, అందులో ఛత్తీస్గఢ్లో ఇతని ఏజెంటు నందులాల్ జంగ్డే, ఛత్తీస్గఢ్లో ఇతని ఏజెంటు చట్రామ్, అండ్ వెస్ట్ బెంగాల్లో ఇందాక చెప్పినట్టుగా సౌరవ్ డే, అండ్ వెస్ట్ బెంగాల్లో వన్ మోర్ ఏజెంట్ ఉన్నారు హరినారాయణ, అండ్ వెస్ట్ బెంగాల్లో మూడో ఏజెంటు పండిత్, ఇందాక మనం డిస్కస్ చేసిన పేరు పండిత్. లఖన్ కుమార్ అని చెప్పి యూపీలో ఇతనికి ఏజెంట్ ఉన్నాడు, అండ్ దివాకర్ చౌదరి అని యూపీలో ఇంకో ఏజెంటు, సత్యదేవ్ యాదవ్, శివశర్మ అని మహారాష్ట్రలో ఏజెంట్. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ స్టేట్లలో ఉండి ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి వీళ్ళు ఈ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళు దొరకకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్లో ఉండడము, అండ్ ఈ నెట్వర్క్ అంతా కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కూడా అక్కడి వరకు మాత్రమే లిమిట్ అయిపోయి ఇంకో స్టేట్కి వెళ్ళకపోవడం వల్ల ఈ ఇంటర్ నెట్వర్క్ ఇప్పటి వరకు బస్ట్ కాలేదు. బట్ కామారెడ్డి పోలీస్ ఏదైతే పట్టుకొని దాని సోర్స్ వరకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో దాని సోర్స్ దాకా వెళ్ళి ఆ బీహార్లో ఆ సోర్స్ పాయింట్ని, ఆ ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా మన కస్టడీలో ఉన్నాడు. ఇది కాకుండా మనకు మహారాష్ట్ర గోండియా ప్లేస్లో కూడా మనకి ఇంకొక ప్రింటింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు కొంచెం సమయం తక్కువ ఉండడంతో లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే కూడా వాళ్ళు కూడా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ అతని వద్ద నుంచి కూడా ఇందులో 2 ప్రింటర్స్ కూడా, అతని ఇంటి దగ్గర కూడా కొంత ఫేక్ కరెన్సీ కూడా అండ్ బాండ్ పేపర్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ నెట్వర్క్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ నెట్వర్క్కి మెయిన్ కీ పాయింట్ మన పబ్లిక్లో ఉన్న గ్రీడ్. 1:2 రేషియోలో డబ్బులు వస్తాయి, డబల్ అమౌంట్ వస్తుందని ఒక గ్రీడ్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే సోర్స్ దగ్గర ప్రింటింగ్ చేస్తున్నాడో కౌంటర్ఫీట్ కరెన్సీని, అతడు 1:2.5 రేషియోలో కూడా వీళ్ళందరికీ ఏజెంట్స్ సప్లై చేస్తాడు. ఏజెంట్ మార్జిన్ 1:0.5. ఈ మార్జిన్ తోటి ఏజెంట్స్ ఇది ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా నెట్వర్క్ కూడా గత 8-9 మంత్స్ నుంచి కూడా చాలా విపరీతంగా నడుస్తూ ఉంది. మనం 2024 RBI డేటా తీసుకుంటే 2,17,000 ఫేక్ కరెన్సీ నోట్స్, వాల్యూ కాదు ఓన్లీ పీసెస్, మనం ఇండియన్ ఎకానమీలో మనకు సర్క్యులేట్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా దీని ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీ మీద చాలా ఉంటుంది. ఇందులో వన్ ఆఫ్ ద మనము ఒక కస్టమర్ని హైదరాబాద్లో పట్టుకోవడం జరిగింది. అతని వద్ద 63,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. మిగతా 37,000 అతను ఖర్చు పెట్టేసినాడు. వాళ్ళు బేసికలీ ఫ్రమ్ తమిళనాడు బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు అబ్స్కాండింగ్ ఉన్నాడు, బట్ వాళ్ళ కొడుకు మనకు దొరకడం జరిగింది. ఎక్కువ అత్యాశ అండ్ ఈ పర్సను ఈ ఏజెంట్ ద్వారా ఈ మెయిన్ సోర్స్కి, బీహార్లో ఉన్న ప్రింటింగ్ మిషన్కి 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీని కూడా ఆర్డర్ పెట్టినట్టుగా కూడా మనకు వాయిస్ రికార్డింగ్స్ కూడా, మెసేజెస్ అన్నీ కూడా మనకు లభ్యమైనవి. ఈ ఫేక్ కరెన్సీ అనేది మన ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద బ్లో, అది ఇన్ఫ్లేషన్కి చాలా పెద్ద రీజన్ అవుతుంది. అండ్ బ్లాక్ మార్కెటింగ్కి, టెర్రరిస్ట్ ఫండింగ్ కూడా ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో అవుట్ సైడ్ ఇండియా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అన్నది ఇంకా మనకు తెలియలేదు. బట్ మనము సీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్కడైతే సోర్స్ పాయింట్ ఉన్నాయో బీహార్, వెస్ట్ బెంగాల్, ఇవి కూడా మనకు బంగ్లాదేశ్కి, నేపాల్కి బార్డర్ ఉండడం వల్ల ఈ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దాంట్లో ఏమైనా కనెక్షన్ ఉందా, అక్కడ నుంచి మన ఏజెంట్స్ ఉన్నారా, ఆ ఏరియాస్ నుంచి కూడా మనము దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఈ ప్రాసెస్లో సమయం తక్కువ ఉండడం వల్ల మనము కొంతమందిని ముందే మీడియాకి చెప్పకుండానే రిమాండ్ చేయవలసి వచ్చింది.
ఎందుకంటే ఆపరేషన్ మొత్తం కూడా 15 రోజుల్లో మనకి సమయం తక్కువ ఉంది. మీడియాకు మనం ఎక్స్పోజ్ చేస్తే ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అయిందనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక నలుగురిని మేము రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అది కాకుండా ఈరోజు ఇంకో నలుగురిని కూడా మేము రిమాండ్ చేస్తూ ఉన్నాము. మెయిన్ పర్సన్ కూడా మనకు దొరకడం జరిగింది. ఇంకొక నలుగురు ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ నలుగురిలో మన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ముగ్గురిని ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ వాళ్ళు అంటే మహారాష్ట్ర పోలీస్ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళు, కోల్కతా పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ చేసి వాళ్ళు ఒక సపరేట్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరిగింది. వాళ్ళకు కూడా మనము ఒక వారెంట్ వేసుకొని మన కేసులో పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. మొత్తం 8 టీమ్స్ 15 డేస్ వ్యవధిలో 26 మంది సిబ్బంది నిద్ర లేక మొత్తం కూడా కష్టపడి కేవలం ఒక 2 నోట్ల లీడ్ తోటి ఈ మొత్తం ఆపరేషన్ కూడా సోర్స్ వరకు పోయి కూడా తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా డీజీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆనరబుల్ డీజీపీ గారు కూడా దీన్ని చాలా గొప్ప ఆపరేషన్గా అభినందించడం జరిగింది. ఈ ఎంటైర్ టీం వరకు కూడా పోలీస్ మొరల్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉంది. చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా పనిచేస్తారు మా మొత్తం టీం కూడా. ఆ నలుగురు అక్యూజ్ని కూడా అక్కడ నుంచి ఆ ప్రదేశాల నుంచి తీసుకోవడం రావడం అంత సింపుల్ విషయం కాదు. అక్కడ మాకు చాలామంది సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఆ కన్సర్న్డ్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు కూడా మాకు వెపన్స్ సహాయం చేయడం జరిగింది. అక్కడ వెపన్స్ తోటి వాళ్ళ ఫోర్స్ కూడా మాకు ఇవ్వడంతో మాకు ఈ ఆపరేషన్ సులభమైంది. ఇదే కాకుండా ఈ ఎంటైర్ ఆపరేషన్లో మాకు ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా చాలా పెద్ద సపోర్ట్ దొరికింది. మల్టిపుల్ టీమ్స్ మాటికి డెస్టినేషన్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ టికెట్స్ బుకింగ్ వల్ల కూడా మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా ఆఫీసర్స్ మాకు సహాయం చేయడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మనము ఈ నోట్స్ చూస్తే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీకి ఒరిజినల్ కరెన్సీకి ఈ వ్యత్యాసం ఏముంటుంది, డిఫరెన్స్ ఏంది, దాన్ని ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు మీకు ఏఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ ఎవ్రీ డే బై డే వాళ్ళు ఫైన్ ట్యూన్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఆ గ్రీన్ రిబ్బన్ ఉండేది కాదు, ఇప్పుడు ఆ గ్రీన్ రిబ్బన్ కూడా ఉంది. వాటర్ మార్కింగ్ ఉండేది కాదు, ఇప్పుడు వాటర్ మార్కింగ్ కూడా ఉంది. సో దాన్ని ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి ఆర్బీఐ సైట్లో కూడా దాని గైడ్లైన్స్ ఉన్నాయి. ఒక ఒరిజినల్ నోట్కి ఒక ఫేక్ నోట్కి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పేసి ఉంది. సో దానికి సంబంధించి ఏఎస్పీ గారు కూడా ఒక స్మాల్ ఒక 2-3 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.